మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు లేఖన ధ్యాన భాగముగా మత్తయి శుభవార్త 24వ అధ్యాయము 36వ వచనాన్ని చూద్దాం. అయితే ఆ దినము గూర్చియు ఆ గడియల గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందున్న దూతలైనను కుమారుడైనను ఎరుగాడు. ఈ మాట మనం చాలా జాగ్రత్తగా ఆలకించాలి. యేసు ప్రభువు వారు ఆయన మొదటి రాకడలో ఈ లోకమును రక్షించడానికి ఆయన గొర్రెపిల్ల వలె, సాధువైన జంతువు వలె, దేవునితో సమానమైన భాగ్యమని ఎంచుకొనక మనిషిని రూపము ధరించుకొని దాసుని వలె ఈ లోకంలోనికి ఆయన వచ్చారు. వచ్చి 33 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసి సర్వమానవాళి పాపము నిమిత్తమై కలువరి శిలువలో ఆయన నలగొట్టబడి రక్తము కార్చి ఆయన మరణించి 3వ దినాన తిరిగి లేచి పునరుద్ధానుడైన తరువాత 40 దినాలు ఈ లోకంలో అగుపడి ఆ తరువాత 40వ దినాన ఆయన యేసు ప్రభువు వారు శిష్యులను పిలిచి ఒలీవ కొండ దగ్గరకు ఆయన ఆఖరి మాటలను వారికి తెలియజేసి ఆ ఒలీవల పర్వతం మీద నుంచి ఆయన ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమునకు వెళ్ళిపోయారు. ఇప్పుడు యేసు ప్రభువు వారు ఎక్కడ ఉన్నారంటే తండ్రి కుడి పార్శ్వమున ఉండి ఆయన మన కొరకు విజ్ఞాపన చేయించున్నాడు. హెబ్రీ గ్రంథకర్త ఈ మాట చెప్తూ ఉంటాడు. ఆయన త్వరగా మరలా రాబోతూ ఉన్నారు. ఎందుకు రాబోతూ ఉన్నారంటే దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన యందు నమ్మకం ఉంచుతారో, రక్షించబడతారో, మారు మనసు పొందుతారో, బాప్తిసం తీసుకుంటారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన రక్షణ యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారందరినీ తీసుకువెళ్ళడానికి యేసు ప్రభువు వారు త్వరగా రాబోతూ ఉన్నారు. ఈ రాబోతున్నటువంటి సంగతుల్లో చాలామంది అంటారు, నిజంగా యేసు ప్రభువు వారు వస్తున్నారండి, ఎప్పటి నుంచో తాత ముత్తాతల నుంచి ఈ మాట మాట్లాడుతున్నారు, నిజంగా యేసు ప్రభువు వారు ఈ లోకంలోకి వస్తున్నారు అంటారా? అసలు బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువు వారు వస్తున్నారని ఎవరు చెప్పారండి మీకు? వాళ్ళ ప్రశ్నకు మనం సమాధానం ఇవ్వగలిగితే యేసు ప్రభువు వారు ఈ లోకంలోకి వస్తున్నారని 5 రుజువులు నేను మీకు చూపిస్తాను. నెంబర్ 1, యేసు ప్రభువు వారు స్వయంగా ఆయనే చెప్పారు. మత్తయి శుభవార్త 24వ అధ్యాయంలో మనం చూస్తే, మార్కు సువార్త 13వ అధ్యాయం కనుక మనం చూస్తే, లూకా శుభవార్త 21వ అధ్యాయం కనుక మనం చూస్తే, యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు కనుక చదివితే, ఇదిగో నా తండ్రి ఎంట అనేకమైన నివాసములు గలవు, నేను వెళ్ళి మీ కొరకు నివాసములను నేను సిద్ధపరచుచున్నాను, నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్ములను తీసుకుని వెళ్ళుదనని యేసు ప్రభువు వారే స్వయంగా చెప్పారు. అంటే నేను త్వరగా రాబోతున్నాను, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచారో, నీతిగా యథార్థంగా పవిత్రంగా బతుకుతున్నారో, చీకటి కార్యాలు మానేసి వెలుగు సంబంధ కార్యాలు చేస్తున్నారో, శాశ్వత కాలముగా నేను పరలోకంలో ఉంచడానికి నేను మరలా వచ్చి వారిని తీసుకువెళ్తున్నాను, వారు అక్కడ ఉండడానికి కావలసిన నివాసము నేను సిద్ధము చేస్తున్నానని యేసుప్రభువు వారు చెప్పారు. రెండవ రుజువు మనకు కావలిస్తే దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 11వ వచనం కనుక మనం చూస్తే, అందులో చెప్పబడిన మాట ఏమిటంటే, గలిలయ మనుషులారా మీరెందుకు తేరు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. రెండవదిగా దేవదూతలు ఇచ్చిన సాక్ష్యం, గలిలయ మనుషులారా మీరు ఏం చూస్తున్నారు? ఏ రీతిగా అయితే ఈయన పరలోకానికి వెళ్ళాడో అదే రీతిగా మరలా రాబోతున్నాడని చెప్పాడు. మూడవదిగా మనం చూస్తే దేవుని బిడ్డలారా, పాత నిబంధన ప్రవక్తలు ఇచ్చినటువంటి ప్రవచనాలు. పాత నిబంధన గ్రంథములో ప్రవక్తలందరూ కూడా, ధర్మశాస్త్రము కూడా, మెస్సయ్య అనేవాడు పుడతాడు, రక్షకుడు అనేవాడు పుడతాడు, ఆయన కన్యమర్య గర్భాన పుడతాడు, లోకాన్ని అంతటికీ రక్షణ దయచేస్తాడని పాత నిబంధన గ్రంథములు అనేక ప్రవచనాలు ఎత్తి చెప్పారు.
ఆ ఎత్తి చెప్పిన ప్రవచనాలన్నీ కూడా తూచా తప్పకుండా నెరవేర్చబడ్డాయి. అదేవిధంగా పాత నిబంధన గ్రంథములో 1500 ప్రవచనాలు ఉన్నాయట యేసయ్య మరలా రెండవ రాకడలో వస్తాడని. మొదటి రాకడలో చెప్పబడిన ప్రవచనాలు ఏ విధంగా అయితే నెరవేర్చబడ్డాయో, పాత నిబంధన కాలంలో ఉన్న యెషయా భక్తుడు కానివ్వండి, ఇర్మియా భక్తుడు కానివ్వండి, యెహెజ్కేలు కానివ్వండి, దానియేలు కానివ్వండి, జకర్యా కానివ్వండి, మలాకీ కానివ్వండి, ఓషియా కానివ్వండి, హగ్గయి కానివ్వండి, యోనా కానివ్వండి, మీకా కానివ్వండి, ఈ భక్తులందరూ ప్రవచించిన ప్రవచనాల్లో దేవుని బిడ్డలారా ఈ యొక్క రెండవ రాకడ గురించి ఈ వచనాలు చెప్పబడ్డాయి. మొదటి రాకడలో చెప్పబడిన ప్రవచనాలు ఏ విధంగా అయితే నెరవేర్చబడ్డాయో, రెండవ రాకడ గురించి చెప్పబడిన ప్రవచనాలు కూడా తూచా తప్పకుండా నెరవేర్చబడతాయని పాత నిబంధన కాలంలో భక్తులు ఇచ్చినటువంటి సాక్ష్యం. నాలుగవది క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి అపోస్తులు ఇచ్చినటువంటి సాక్ష్యం. పేతురు యేసయ్య మరలా త్వరగా రాబోతున్నాడని తన పత్రికల్లో చెప్పాడు. యాకోబు తన పత్రికలో చెప్పాడు. యోధ తన పత్రికలో చెప్పాడు. పౌలు గారు అయితే దశలోనిక పత్రికలో చెప్పాడు. తను రాసిన ప్రతి పత్రికలో కూడా ఈ రెండవ రాకడ అంశం గురించి టచ్ చేశాడు. కానీ మొదటి దశలోనిక, రెండవ దశలోనిక పత్రికల్లో ఆయన చాలా క్లియర్గా ఆయన రెండవ రాకడ గురించి వివరించి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం. లూకా భక్తుడు రాశాడు, మత్తయ్య రాశాడు, మార్కు రాశాడు. అంటే యేసయ్య రెండవ రాకడని గ్రీకులు ఏమంటారంటే ఎస్కటాలజీ అంటారు. తన రాకడ గురించి ఈ యోహాను భక్తుడైతే ఒక గ్రంథస్థమే చేశాడు బిడ్లారా. అంటే కొత్త నిబంధనలో ఉన్న అపోస్తుల యొక్క సాక్ష్యం కూడా మనం తీసుకోవాలి. ఐదవది ఏంటంటే సంఘము యొక్క సాక్ష్యం. అదేమనగా కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం చదువుదాం ఒకసారి. సంఘమంతా ఇప్పటికీ మనము కొంతమంది వారం వారం బల్లారాధన ఆచరిస్తారు, కొంతమంది ప్రతి నెల మొదటి వారం బల్లారాధన ఆచరిస్తారు, కొంతమంది సంవత్సరానికి ఒకసారి బల్లారాధన ఆచరిస్తారు. ఇలాగ ఆచరిస్తున్న వారు మనము భూమి మీద బల్లారాధన ఆచరిస్తున్నామంటే అక్కడ చెప్పబడిన లేఖన భాగం ఏమిటంటే ప్రభువు ఇంకా రాలేదు, ఆయన వచ్చే వరకు ఈ బల్లను మనం ఏం చేయాలంట, ఆచరించటం వల్ల ప్రభు యొక్క మరణాన్ని మనము ప్రచురము చేయువారుగా ఉంటున్నామంటున్నాడు. అంటే మనము బల్లారాధన భూమి మీద మనము ఆచరిస్తున్నాము అంటే, భూమి మీద మనము బల్లారాధనను మనం పాటిస్తున్నామంటే ప్రభు ఇంకా రాలేదు. ప్రభు వస్తే కనుక సంఘము భూమి మీద బల్లారాధన పాటించదు. మరి ఎక్కడ పాటిస్తుంది? ప్రభువుతో కూడా అక్కడ మనం ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా. సో ప్రభువారు వస్తున్నారని ఎవరెవరు సాక్ష్యం ఇచ్చారు? యేసయ్య స్వయంగా సాక్ష్యం ఇచ్చాడు. రెండవది ఎవరు సాక్ష్యం ఇచ్చారు? దేవదూతలు సాక్ష్యం ఇచ్చాయి. మూడవది ఎవరు సాక్ష్యం ఇచ్చారు? పాత నిబంధన భక్తులు సాక్ష్యం ఇచ్చారు. నాలుగవది ఎవరు సాక్ష్యం ఇచ్చారు? క్రొత్త నిబంధనలో ఉన్న అపోస్తులు సాక్ష్యం ఇచ్చారు. ఐదవ సాక్ష్యం ఎవరిదంటే సంఘము యొక్క సాక్ష్యం. ఇంతకే బిడ్డలారా, యేసయ్య ఎందుకు వస్తున్నారు? ఎవరి కోసం వస్తున్నారు? ఎవరి కోసం వస్తున్నారు యేసయ్య అంటే? సంఘము కోసం వస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సంఘం అంటే ఎవరు? బిల్డింగులు కాదు. సంఘం అంటే ఈ బిల్డింగ్ కాదు. ఈ బిల్డింగ్ ఉంటుంది, పొద్దున తీసేస్తారు. ఈ బిల్డింగులు ఉంటాయి, లేకపోతే పోతాయి. కానీ సంఘం అంటే బిల్డింగులు కాదు, ఫ్యాన్లు కాదు, ఏసీలు కాదు, మనం చూస్తున్న కిటికీలు గుమ్మాలు కాదు. మరి సంఘం అంటే ఏమిటంట? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పాటు చేయబడ్డ రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తును ప్రజలనై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ యొక్క సంఘము అనగా లోకము నుండి ప్రత్యేకించబడినది. సంఘము అనగా పవిత్రంగా జీవించాల్సింది. పౌలు భక్తుడు ఏ సంఘానికి తన పత్రిక రాసిన ఏమని రాస్తాడు చెప్పడరా? కొరింథీలో ఉన్న సంఘమునకు శుభమని చెప్పి రాయినది ఏమనగా, సంఘము అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి రాయినది ఏమనగా అంటాడు. మీరు కొరింథీ పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, రోమా పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు, మిగతా పత్రికల్లో 1వ అధ్యాయం 1 వచనాలు మనం చూస్తే కనుక పౌలు ఎప్పుడు ఉద్దేశించిన రోమాలో ఉన్న పరిశుద్ధులకు అనగా సంఘముగా పిలువబడిన వారికి రాయు సంగతులు ఏమనగా చెప్తూ ఉంటాడు. సంఘం అంటే దేవుని బిడ్డలారా లోకంతో మిళితమయ్యింది కాదు.
సంఘం అంటే లోకానుసారంగా జీవించేది కాదు. సంఘం అంటే లోకంతో సయ్యాటలాడేది కాదు. సంఘం అంటే దేవుని కొరకు ప్రత్యేకించబడింది. దీన్నే ఎక్లేషియా అంటారు గ్రీక్ భాషలో. ఎక్లేషియా అనగా సెపరేటెడ్ అయిందన్నమాట. సంఘము అనగా ప్రత్యేకించబడింది, సంఘం అనగా పరిశుద్ధపరచబడింది, సంఘం అనగా నాజీరు చేయబడింది, సంఘం అనగా దేవుని కొరకు జీవించేది, సంఘం అనగా దేవుని గుణాలు ప్రచురము చేసేది, సంఘం అనగా దేవుని పరిశుద్ధతను ఎదుటివారికి చూపించేది, సంఘం అనగా దేవుని యొక్క సొత్తై ఉన్నది, సంఘం అనగా దేవుని యొక్క ప్రేమను వెదజల్లేదై ఉన్నది, సంఘం అనగా దేవుని యొక్క కృపను ఎదుటివారికి చూపించే ఉన్నది. ఈ సంఘమును ఎవరు సంపాదించారంటే తన రక్తం ఇచ్చి యేసయ్య సంపాదించుకున్నాడు. 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ సంఘము కొరకు యేసయ్య రాబోతున్నాడు. అందుకనే దెసలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు చూస్తే గనక ఆయన ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగువచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తురు, ఆ పిమ్మట సజీవులైన మనము వారితో కూడా ఏకమవుటకు ఆకాశమండలం మీద మేఘముల మీద కొనుపోబడుదము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో యేసు ప్రభు వారు ఎవరి కోసం వస్తున్నారట? సంఘము కోసం వస్తున్నారు. ఎక్కడికి వస్తున్నారు? ఆయన మధ్యాకాశంకి వస్తున్నాడు. రెండవదిగా ఆయన ఎందుకు వస్తున్నాడంటే దేవుని బిడ్డారా, లోకమునకు తీర్పు తీర్చడానికి ఆయన వస్తూ ఉన్నారు. మధ్యాకాశంలోకి వచ్చేదేమో సంఘాన్ని తీసుకువెళ్ళడానికి అయితే, లోకమును తీర్పు తీర్చడానికి ఆయన ఎక్కడికి వస్తారంటే జకర్యా గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా ఆయన ఎక్కడి నుంచి అయితే వెళ్ళాడో మరలా అక్కడికే ఆయన రాబోతూ ఉన్నాడు. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 31వ వచనం చదవండి. ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయడి ఒక దినమును ఆయన నిర్ణయించున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో ఆయన సంఘమును తీసుకువెళ్ళడానికి మధ్యాకాశంలోకి వస్తాడు. భూలోకం అంతటికీ ఆయన తీర్పు తీర్చడానికి ఆయన ఒలీవల పర్వతం మీదకి ఆయన వస్తాడు. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచలేదో, ఎవరైతే లోకములో విచ్చలవిడిగా తిరగడం ప్రారంభించారో, ఎవరైతే వారి ఇష్టానుకాలమైన బ్రతుకుతున్నారో, ఇప్పుడు అందరూ కాళ్ళెగరేసేవాడు, మేము రాజకీయ నాయకులం, మేము రౌడీలం, మేము గోండాలం అని చెప్పుకొని మా అంతటోడు లేడు, ఎవడున్నాడో మాకు ఎదురని చెప్పుకునే స్త్రీ కానీ పురుషుడు కానీ, చిన్నోడికి కానీ పెద్దోడికి కానీ, చదువు లేనోడు కానీ చదువు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ దినమున భూలోకానికి నా దేవుడు తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. మూడవదిగా యేసయ్య ఈ లోకంలోకి ఎందుకు వస్తున్నాడంటే ఇశ్రాయేలీల్లో ఉన్న భక్తిహీనతను తొలగించి ఆయనే మెస్సయ్యగా అంగీకరించడానికి, వారు కన్నులు తెరవడానికి యేసయ్య రెండవ రాకడలో రాబోతూ ఉన్నాడు. ఆ ఒలీవల పర్వతం మీదకు వచ్చినప్పుడు ఇప్పటి వరకు నమ్మనటువంటి ఇశ్రాయేలు ప్రజలు, ఇప్పటి వరకు మెస్సయ్యగా ఆయన గుర్తించని వారు, ఇప్పటి వరకు ఆయనే దేవుని కుమారుడని గుర్తించని వారు, ఆయనను సిలువేసిన వారు, అదే కదంటది యోహాను శుభవార్త 1వ అధ్యాయం 11వ వచనం చదవండి. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చిన కానీ ఆయనను వారు అంగీకరింపలేదు. యేసయ్య వాళ్ళ జనాల దగ్గరకు వచ్చాడు. అబ్రహాము సంతానముగా, దావీదు సంతానముగా, దేవుని కుమారుడిగా ఇశ్రాయేల్లో పుట్టాడు. వారు మెస్సయ్యగా వాళ్ళు గుర్తించలేదు. ఆయన దేవుని కుమారుడిగా వారు గుర్తించలేదు. ఆయన చేసిన కార్యాలు చూచారు, ఆయన చేసిన కార్యాలు అనుభవించారు. నచ్చినప్పుడేమో దావీదు కుమారుడు అన్నాడు, నచ్చినప్పుడేమో ఈడు యోసేపు కుమారుడు కాదా, వడ్రంగివాని కుమారుడు కాదా అని చెప్పి ఆయన మీద నానా భాషలు ఆడారు. ఆఖరికి వాళ్ళు ఏం చేశారంటే యేసును సిలువ వేసి చంపేశారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు కూడా చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొని అవును అవును
ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. వీళ్ళందరూ యేసయ్యను పొడిచారు బిడ్డలారా. సిలువేయండి సిలువేయండి అని కేకలు వేశారు. వాళ్ళ మెస్సయ్యను వాళ్ళే చంపేసుకున్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చిన రక్షకుడిని వాళ్ళే, ప్రపంచానంతటికి రక్షకుడిని అందించాల్సిన ఇశ్రాయేలే రక్షకుడిని చంపేసింది. అయినా దేవుడు ఆ రక్షణ ఆపలేదు బిడ్డలారా. కానీ ఎవరు రక్షణ కోల్పోయారంటే, ఎవరు మందిరాన్ని కోల్పోయారంటే, ఎవరు కుటుంబాలను కోల్పోయారంటే, ఎవరు శాపాన్ని అనుభవించారంటే, ఏడి 70వ సంవత్సరం మొదలుకొని 347వ సంవత్సరము మే 14వ తారీఖు వరకు వాళ్ళకు ఒక దేశం లేకుండా అయిపోయింది ఇశ్రాయేలుకి. అంత భయంకరమైన శాపాన్ని అనుభవించారు వాళ్ళు. దేవుని కుమారుని కొడుతున్నామనుకున్నారు, వడ్లవాణి కుమారుని కొడుతున్నామని అనుకున్నారు. కానీ దేవుని మీదే వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారన్న సంగతి వాళ్ళకి గుర్తులేదు. మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సేవకుడి మీద తిరుగుబాటు చేస్తున్నాం, సేవకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నాం అంటే దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాం. ఏదో ఒక దిన నా శాపాన్ని నువ్వు అనుభవిస్తావు. వీళ్ళు అలాగే అనుభవించారు. వీళ్ళకున్న భక్తిహీనత. అందుకనే రోమీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25, 26, 27 వచనాలు. అనుకున్నకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలులకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చును. యాకోబులో నుండి భక్తిహీనత తొలగించినప్పుడు వాడు కన్నులు తెరవబడును. యాకోబు సంతానమంతా వచ్చిన యేసయ్యను చూసి రొమ్ము కొట్టుకొని, అయ్యా మేము తప్పు చేస్తాము, క్షమించు, నీవే మా మెస్సయ్యవని వాళ్ళందరూ యేసు ప్రభువును మెస్సయ్యగా అంగీకరిస్తారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో యాకోబులో నుండి భక్తిహీనత తొలగించడానికి యేసయ్య రెండవ రాకడలో పనిచేస్తారు. మొట్టమొదటిగా సంఘమును తీసుకెళ్ళడానికి వస్తారు. సంఘముతో పాటుగా దేవుని బిడ్డలారా లోకమునకు తీర్పు తీర్చడానికి దేవుడి లోకములోకి వస్తున్నాడు. నాలుగవదిగా దేవుని బిడ్డలారా, అయ్యా మమ్మల్ని ఈ బానిసత్వము నుండి, ఈ శాపము నుండి మమ్మల్ని విడిపించు బాబు అని చెప్పి సృష్టి అంట మిగుల వేదనతో, ప్రసవ వేదనతో దేవునికి మొర్ర పెడుతుందంట. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 20, 21, 22 వచనాలు. ఎలా అనగా, సృష్టి లాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రము పొందునట్లుగా నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడిన అందులో నుంచి బయటికి రావడానికి, నాదా నీ పిల్లలు ఎప్పుడు ప్రత్యక్షమవుతారు, నాకు ఎప్పుడు విమోచన కలుగుద్ది, మరలా నువ్వు నన్ను ఎప్పుడు నూతన పరుస్తావు, ఈ సృష్టిని ఎప్పుడు నూతన పరుస్తావని ఆదాము శాపమునకు పొందింది మొదలు ఇప్పుడు వరకు ఈ భూమి, ఈ సృష్టి మొర్ర పెడుతూనే ఉందట బిడ్డలారా. యేసయ్య రెండవ రాకడలో జరిగే మరొక మహత్తరమైన కార్యం ఏంటంటే, సృష్టిని దేవుడు శాపము నుండి, దాస్యము నుండి విడిపిస్తాడట. స్తోత్రం కలుగును గాక. రెండు చేతుల పైకి చెప్పండి ఒకసారి, హల్లెలూయా. సో యేసయ్య ఈ లోకములోనికి ఎందుకు వస్తున్నారంటే సంఘమును తీసుకువెళ్ళడానికి. యేసయ్య ఈ లోకములోకి ఎందుకు వస్తున్నారంటే భూలోకమునకు తీర్పు తీర్చడానికి. యేసయ్య ఈ లోకములోకి ఎందుకు వస్తున్నారంటే ఇశ్రాయేలులో ఉన్న భక్తిహీనతను తొలగించడానికి. యేసయ్య ఈ లోకములోకి ఎందుకు వస్తున్నారంటే సృష్టిని దాస్యత్వము నుండి, శాపము నుండి విడిపించడానికి. అసలు ప్రశ్న, చదవబడిన మూలవాక్యం. చాలామంది అంటున్నారు, తాత ముత్తాతల కాడి నుంచి చెప్తున్నారు కదండి, ఆయన వస్తున్నాడని చెప్పి ఇంకా రావట్లేదు అని ఎటకారం చేసేవాళ్ళు కొంతమంది. అడు వస్తాడో చస్తాడో మనకెందుకు గొడవ, కానీ మన జీవితం మనం జీవిద్దాం అనేవాళ్ళు కొంతమంది. వచ్చినప్పుడు చూసుకుందాములే అనేవాళ్ళు కొంతమంది. రక్షణ పొందమంటే రక్షణను వాయిదా వేసేవాళ్ళు కొంతమంది. ఆయన ఎప్పుడు వస్తారు అన్న దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే మత్తయి శుభవార్త 24:36. అయితే ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను, పరలోకమందున్న దూతలైనను, కుమారుడైనను ఎరుగడు. దేవునికి స్తోత్రం.
ఇంతకీ ఎవరికి తెలుసంటే ఆయన రాకడ గురించి? తండ్రికి తప్ప ఎవరికి చెప్పాలి ఈ మాట. తండ్రికి తప్ప ఎవరికి ఆ విషయము, దేవదూతలకు ఆ విషయము, కుమారుడికి ఆ విషయము తెలిసిన వారెవరు? తండ్రి ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మనకు అర్థం కావాలి అంటే మీకు ఇశ్రాయేలీల యొక్క పెళ్లితోంత అర్థం కావాలి. ఏమర్థం కావాలి? యూదులు చేసుకునే వివాహం గురించి మనకు అర్థమవుతే ఈ మాట గురించి మనకు అర్థమవుతుంది. యూదుల యొక్క వివాహం కోసం కొన్ని మాటలు చెప్తాను, మీరు జాగ్రత్తగా ఆలకించండి. వివాహ వ్యవస్థలో వాళ్ళు చేసే మొట్టమొదటి పని ఏంటంటే, దేవుని బిడ్డారా, తల్లిదండ్రులు పెళ్లి కూతుర్ని నిర్ణయిస్తారు. పిల్లడేలు చేసేసుకోవడం కాదు. ఇప్పుడు ఒక కాలం వచ్చింది, ఆ కాలంలో జనాలు ఏమైపోతున్నారంటే వాళ్ళ సొంత నిర్ణయాలు, సొంత అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఒక సంవత్సరం కాపురం చేస్తున్నారు, గెట్ టుగెదర్ లివింగ్ టుగెదర్ చేస్తున్నారు. చేసిన తర్వాత మోజు తీరిపోయిన తర్వాత నువ్వు నాకు వద్దని ఈవిడ పెట్టేట్టు పోతుంది, నువ్వు నాకు అవసరం లేదని చెప్పి ఇంట్లో గొడవ పెట్టేస్తున్నారు. మొట్టమొదటిగా తల్లిదండ్రులు చూసిన అమ్మాయినే పెండ్లు కుమారుడు యూదుల్లో వివాహము చేసుకోవాలి. ఏదేను వనములో ఆదాముకి తండ్రి అయిన దేవుడు పక్కటెముకను తీసి స్త్రీనుగాను నిర్మించి అవ్వాని పేరు పెట్టి, ఆదామే పెట్టుకున్నాళ్ళండి, జీవము గల ప్రతిదానికి తల్లి కాబట్టి ఈమెకి ఏమని పేరెట్టాడు? అవ్వని పేరు పెట్టాడు. ఈ అవ్వను తీసుకొచ్చి జత చేశాడు. ఇశ్రాయేలు దేవుడు, యెహోవా దేవుడు సీనాయి పర్వతం దగ్గర మనము చూస్తే అక్కడ ఇశ్రాయేలు కన్యకనే దాన్ని యెహోవా దేవుడు సీనాయి పర్వతం దగ్గర నిబంధన చేసుకున్నాడు, అంటే వివాహం చేసుకున్నాడు. అక్కడ యెహోవా దేవునికి ఒక భార్య దొరికింది, ఆమె ఇశ్రాయేలు కన్యక. మూడవదిగా దేవుని బిడ్డలారా, కలువరి సిలువలో నా యేసయ్య సిలువలో వేలాడుచు ఉండగా బల్లెము తీసుకుని ప్రక్కలో పోటు పడవగా ఆయన మరణించిన తర్వాత ఆయన ప్రక్కలో నుంచి వచ్చిన ఆ యొక్క నీరు రక్తములో నుంచి పుట్టుకొచ్చిందే దేవుని సంఘము. దేవుని బిడ్డలారా, స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యూదుల అబ్బాయికి అమ్మాయిని తల్లిదండ్రులు సెలెక్ట్ చేస్తారు. దేవుడే ఆదాముకు అవ్వమును భార్యగా సెలెక్ట్ చేశాడు. సీనాయి పర్వతం దగ్గర ఈ యొక్క యెహోవా దేవునికి ఇశ్రాయేలు కన్యక దొరికింది. కలువరి సిలువలో నా యేసయ్యకు ఎవరు దొరికారంటే సంఘం అనే కన్యక దొరికింది. ఈ మూడింటిలో కూడా వినాలి, ఈ మూడింటిలో కూడా రక్తము చిందించబడింది బిడ్డలారా. ఆదాము పక్కటెముకను కోసినప్పుడు నిశ్చయముగా రక్తము బయటకు వచ్చి ఉంటుంది. ఇశ్రాయేలుతో దేవుడు నిబంధన చేసుకున్నప్పుడు దేవుని బిడ్డలారా, నిర్గమాకాండం 24వ అధ్యాయం 8వ వచనంలో గనక మనం చూస్తే గనక ఆ యొక్క కోడె యొక్క రక్తమును, గొర్రెల యొక్క రక్తమును ఆయన చేతబట్టుకొని ఇశ్రాయేలుతో దేవుడు చేసిన నిబంధనను చదివినిపించిన తర్వాత ఆ రక్తమును చేతబట్టుకొని ఆ రక్తమును తీసి ఇశ్రాయేలు అందరి మీదకి జల్లాడు. ఆ విధముగా దేవునికి ఇశ్రాయేలుకి ఏం ఏర్పడిందంటే నిబంధన ఏర్పడింది. కలువరి సిలువలో నా యేసయ్య కార్చిన రక్తము వల్లనే నీవు నేను పాపక్షమాపణ పొంది ఆయన వధువుగా తయారయ్యాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సో మొట్టమొదటిగా యూదుల తల్లిదండ్రులు తన కుమారుడికి ఏమి ఎదుగుతారంటే కన్యకను ఎదుగుతారు. రెండవది, కన్యకను వెతికిన తరువాత రెండవదిగా వాళ్ళు జరిగేటువంటి కార్యక్రమం ఏంటంటే ప్రదానము జరుగుద్ది. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, ఏం జరుగుద్ది చెప్పండి? ప్రధానము జరుగుద్ది బిడ్డలారా. ఇందాక నేను చెప్పాను కదా, ఇశ్రాయేలీలకు ప్రధానము జరిగితే వాళ్ళకి మధ్యలో ఎంత గ్యాప్ ఉంటుందంటే 10 నుంచి 12 నెలల గ్యాప్ ఉంటుంది వాళ్ళకి. భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా మనకి గనక ప్రధానము జరిగితే 24 గంటలు ఏం జరగాలి? వివాహం జరగాలి. ఈ ప్రధానము జరిగేటువంటి ఈ తంతులో జరిగే మొట్టమొదటి కార్యక్రమం ఏంటంటే బిడ్డలారా, పెండ్లు కుమారుడు యొక్క తండ్రి పెండ్లు కుమార్తెకి ఏం పంపిస్తాడంటే బంగారపు ఆభరణాలు, బంగారం యొక్క వెండి ఆభరణాలు, వస్త్రాలు పంపిస్తారు. అందుకే మన భారతదేశంలో కూడా చూడండి, ఏ నిశ్చితార్థానికి వెళ్ళినా, ఏ ప్రధానముకి వెళ్ళినా వాళ్ళు ఏం తీసుకెళ్తారంటే మన వాళ్ళు బంగారు ఉంగరాలు, పళ్ళు, స్వీట్సు, కొబ్బరి బండాలు, అరటిపండ్లు, తమలపాకులు, వక్కలు, పువ్వులు, చెప్పులు, ఇక వగైరా తీసుకెళ్ళి అమ్మాయికి ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే అమ్మాయికి ఈ ఆభరణాలు ఇలాగ ఇవ్వడం వల్ల అమ్మాయి మా ఇంటిది,
ఇక నుంచి మా కోడలు అవ్వబోతుంది అని కన్ఫర్మ్ చేసుకోవడానికి, తీర్మానము చేయడానికి ఏం చేస్తారంటే ఈ బంగారు ఆభరణాలు తీసుకెళ్ళి ఆమెకి ఇస్తారు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఈ బంగారు ఆభరణాలు తండ్రి గనక పెండ్లు కుమార్తెకి ఇస్తే దాన్ని ఏమంటారంటే మోహర్ అంటారు. పెండ్లు కొడుకు గనక వాళ్ళ బావకి వాళ్ళ అక్కకి కనుక ఆయన వెండి బంగారు ఆభరణాలు ఇస్తే దాన్ని ఏమంటారంటే మ్యాటన్ అంటారు. ఈ మ్యాటన్ అని దీన్ని అంటారు, మోహర్ అని దాన్ని అంటారు. ఈ రెండు అయిన తరువాత జరిగే సంగతి ఏమిటంటే దేవుని బిడ్డలారా, సంఘమైన మనల్నంట దేవుడంట ఆయన ప్రదానం చేసుకున్నాడట. తీయండి 2వ కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునిగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మును నేను ఏం చేశాను అంటున్నాడు, ఆయన ప్రదానము చేసుకున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ కొన్ని విషయాలు పాత నిబంధన గ్రంథంలో మీకు నేను చెప్పాలి. ఎప్పుడైతే యాకోబు ఇస్సాకు మీద ప్రార్థన చేయించుకున్నాడు, తల మీద తండ్రి యొక్క దీవెనలు పొందుకున్నాడు, ఒక కర్ర పట్టుకున్నాడు, ఒక సంచి పట్టుకున్నాడు, అందులో అప్పాలు వేసుకున్నాడు, ఒక నూనె బుడ్డ వేసుకున్నాడు. తండ్రి ఆస్తి, తన తాత అయిన అబ్రహాము ఆస్తి ఎవరికి వదిలిపెట్టేశాడంటే యాషావుకు వదిలిపెట్టేశాడు. ఒంటరివాడై వెళ్ళిపోయాడు. ఒంటరివాడు వెళ్ళిపోయిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే రెబెకా యొక్క సహోదరుడి దగ్గరికి వెళ్ళాడు. రెబెకా యొక్క సహోదరుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంతకాలం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, మరి నా దగ్గర ఏమీ లేదు, ఇవ్వాలి కదా, నోలి ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదంటే లాభాన్ అన్నాడు, పెద్ద కూతురు కోసం 7 సంవత్సరాలు చేయి, రెండో కూతురు కోసం 7 సంవత్సరాలు చేయమన్నాడు. అంటే ఇప్పుడు 4 సంవత్సరాలు పని చేయడమే యాకోబు రేచల్కి లేయాకి ఇచ్చినటువంటి ఆభరణాలు. ఎప్పుడైతే దావీదు గొలియాతును చంపాడో, దావీదు యొక్క పేరు ప్రఖ్యాతులు వచ్చాయో, సౌలుకి ఎప్పుడైతే దావీదు మీద విషపు చూపు చూపడం ప్రారంభించాడో, ఆ చూపును బట్టి సౌలు ఏం చేశాడంటే దావీదును లేపేద్దామని ప్లాన్ వేసాడు. దావీదును లేపేద్దామని ప్లాన్ వేసి ఏం చేశాడంటే, ఒరే అబ్బాయి, దావీదు దగ్గరికి వెళ్ళి చెప్పండి, నా కూతురు మీకాల్నిచ్చి పెళ్లి చేస్తాను. వాడు గనక ఫిలిస్తీన్ల మధ్యకి వెళ్ళి 100 ముందోళ్ళు తీసుకుని వస్తే, 100 ముందోళ్ళు తీసుకుని వస్తే నా కూతురు మీకాలు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు. సౌలు ప్లాన్ ఏంటంటే ఈ దావీదు కనుక ఫిలిస్తీన్ల మధ్యకి వెళ్తే ఫిలిస్తీన్ని లేపేస్తారు, దరిద్రం వదిలిపోతుందని సౌలు ప్లాన్. దావీదు వెళ్ళాడు. మీరు చదవండి ఈ మాట, 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 25, 26, 27 వచనాలు. గడువు దాటక మునిపే లేచి తన వారితో పోయి ఫిలిస్తీన్లలో 200 మందిని హతము చేసి వారు ముందోళ్ళు తీసుకుని వచ్చి రాజునకు అల్లుడగుటకై కావలసిన లెక్క పూర్తి చేసి అప్పగింపగా సౌలు తన కుమార్తె అయిన మీకాలును అతనికి చేంజ్ చేశాడట. సో ఇప్పుడు దావీదు ఇచ్చిన ఆభరణాలు ఏంటంటే ఫిలిస్తీన్ల 200 మంది ముందోళ్ళు సౌలుకి ఇస్తే సౌలు దావీదుకి ఎవరినిచ్చాడు? మీకాలుని ఇచ్చాడు. అబ్రహాం గురించి ఇప్పుడు చదివాం కదా మనం. అబ్రహాము ఎవరిని పంపించాడు ఆభరణాలు ఇచ్చి? రెబెకా దగ్గరికి ఎలియాజర్ను పంపించాడు. అవునండి. యజమానుడైన అబ్రహాము గురించి గొప్పగా చెప్పాడు. చెప్పిన వెంటనే లాబాను అంటాడు, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా అంటాడు. లోపలికి వచ్చిన తర్వాత అబ్రహాముకు చెప్పిన తర్వాత దేవుడు ఎలాగో సహాయం చేశాడో, దేవుని దూత ఎలాగో నడిపించాడో లాబానికి చెప్పిన తర్వాత లాబాను ఫైనల్గా ఒక మాట అంటాడు, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, దీనిని అవునని కానీ కాదని కానీ మేము చెప్పజాలం. ఇదిగో ఈ చిన్నది నీ ఎదుట ఉన్న దీన్ని ఏం చేయమన్నాడు? తీసుకుపోమ్మని చెప్పి బంగారు కమ్మిని, బంగారు ఆభరణాలను అబ్రహాము ఇచ్చాడని ఎవరికి ఇచ్చాడు చెప్పండి? రెబెకాకి ఇచ్చాడు. సంఘమును పౌలు అంటాడు, సంఘమును క్రీస్తుకి ఏం చేయబడ్డామంట చెప్పాలండి. ఎవరు ప్రదానం చేయబడతారో చెప్పమంటావా? గుడికొచ్చి పోయినంత మాత్రం నువ్వు ప్రదానం చేయబడిన దానివి కాదు. పాటలు పాడినంత మాత్రం నువ్వు ప్రదానం చేయబడిన దాని కాదు.
పరిచర్య చేసినంత మాత్రం నువ్వు ప్రదానం చేయబడిన కాదు. క్రీస్తుకు ప్రదానము చేయబడాలంటే నమ్మాలి, విశ్వాసం ఉండాలి, రక్షణ పొందాలి, బాప్తిసం పొందాలి, యథార్థమైన బ్రతుకు. మనము ప్రతి ఆదివారం గుడికి వస్తున్నానండి, రక్షణ లేకుండా గుడికి వస్తే ఉపయోగం లేదు. దేవుడు నిన్ను ప్రదానము చేసుకున్నట్టు కాదు. పౌలు అంటాడు, నేను నిన్ను దేవునికి క్రీస్తుకి ఒక్కటే పవిత్రమైన కన్యకగా నేను ప్రదానం చేశాను. అవ్వ అమ్మను సర్పము మోసము చేసినట్టు నువ్వు కూడా మోసంలో పడొద్దు అంటాడు. వినండి బిడ్డారా, సంఘమును క్రీస్తుకు ప్రదానం చేశాడు. మరి క్రీస్తు యొక్క తండ్రి సంఘానికి ఏమిచ్చాడు, కన్యకి ఏమిచ్చాడంటే వరములను దేవుడు అనుగ్రహించాడు. ఆ వరములే సంఘానికి ఆభరణములయ్యున్నవి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాల్లో చెప్పబడిన మాట ఏమిటంటే, ఆ వరములు దేనికి ఉపయోగించాలంటే ప్రియులరా, సంఘము సంపూర్ణ సిద్ధిలోనికి రావడానికి ఉపయోగించాలా. ప్రవర్తన మనుషులు ఇస్తారు, క్యారెక్టర్ నా యేసయ్య ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పేతురు అంటాడు, పౌలు అంటాడు, మనమంట దేన్ని సంపాదించాలంటే అంతరంగికమైన అలంకారాన్ని సంపాదించాలట. స్తోత్రం కలుగునుగాక. మొట్టమొదటిగా యేసయ్య ఈ లోకానికి ఎందుకు వస్తున్నారని ఎవరు చెప్పాను. ఎందుకు వస్తున్నాడో చెప్పాను. ఎప్పుడు వస్తున్నాడో చెప్పడానికి యూదుల యొక్క వివాహ వ్యవస్థ గురించి చెప్తున్నాను. మొట్టమొదటిగా యూదుల వివాహ వ్యవస్థలో తల్లిదండ్రులే కుమారుడికి ఎవరిని చూడాలి, భార్యను చూడాలి. రెండవ తతంగం, తల్లిదండ్రులే కుమారుడు పక్షంగా ఏం చేయాలి, ప్రదానము చేయాలి. ప్రదానము చేసిన తర్వాత 2 పనులు జరగాలి.